2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. తెలుగుదేశం పార్టీ తాము చెబుతున్నదే సత్యం, తాము అధికారంలోనికి వస్తే మాత్రమే ఏపీ నిలబడుతుంది అంటూ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక ప్రజల్ని నమ్మించడంలోనే కాదు, ఈ సమాజంలో అంతో ఇంతో పేరున్న వ్యక్తుల్ని కూడా నమ్మించి గ్యాదర్ చేయడంలో తెలుగుదేశం పార్టీ 100% సక్సెస్ అయింది. ఎన్నికలకి 6 నెలల ముందైతే రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రంగంలోనికి దిగేసి తెలుగుదేశం పార్టీని ఎలాగైనా గెలిపించాల్సిందే, లేకుంటే ఈ రాష్ట్రమే ఉండదంటూ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారు కొందరు రిటైర్డ్ ఐఏఎస్లు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఎన్నికలకు ముందు చాలా గట్టిగా వైసీపీని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన కూడా కనిపించడం లేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం జస్ట్ ఒక సలహా ఇచ్చారు టీటీడీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనాల విషయంలో పునరాలోచన చేయాలని. అంతే, టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు ఏకంగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంగితాన్ని ప్రశ్నించేశారు. పివి రమేష్ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నారు, ఇలాగైతే అసలు రాష్ట్రం నిలబడదు అంటూ పదే ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 14 నెలల్లోనే ఏకంగా 1,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా పివి రమేష్ ఇక్కడ బయటికి రావడం లేదు. చివరకు ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పైన కూడా తెలుగుదేశం పార్టీ అటాక్ చేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే తెలుగుదేశం పార్టీ అధికారికంగా నడిపే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ చేయించి మరి ఏబి వెంకటేశ్వరరావుకు లేనిపోనివన్నీ ఆపాదించి ఆయన వ్యక్తిత్వం పైన కూడా దాడి చేశారు. ఆ తర్వాత ఆయన చాలా సీరియస్ గా ఇటువైపు రియాక్ట్ అయ్యారు. ఇక టీవీ ఛానల్లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడిన, తీవ్రంగా మాట్లాడిన అనలిస్టుల సంఖ్యకైతే ఇక పరిమితే లేదు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇక డిఎల్ రవీంద్రారెడ్డి అయితే ఇప్పుడు ఏకంగా ప్రస్తుతం నడుస్తున్నది రాష్ట్రంలో సిగ్గుపడాల్సిన దుర్మార్గమైన పాలన అంటూ డైరెక్ట్ గా మాట్లాడేస్తూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఎందుకు కొందరు బయటికి రావడానికి కూడా ఇప్పుడు వెనుకాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుగా మాట్లాడేందుకు. కొందరు అప్పట్లో మద్దతు తెలిపిన వాళ్ళు ఇప్పుడు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చేసాయి అంటే, 14 నెలల కాలంలోనే పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చెప్పింది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు అన్నది మేధావులకి, ఈ సంఘంలో అంతో ఇంతో పేరున్న రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అర్థమైపోయింది. ఏ పార్టీలో లేకుండా దాదాపు రిటైర్మెంట్ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఏ మాత్రం మాట్లాడినా అది తమ వ్యక్తిత్వాలనే ప్రశ్నార్థకం చేస్తుంది అన్న భయంలోనికి ఈ థర్డ్ పార్టీ వ్యక్తులంతా వెళ్ళిపోయారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సాగిస్తున్న దౌర్జన్యాలు, ప్రభుత్వం పెడుతున్న కేసులు, ఆ పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ఆ రిగ్గింగ్ వ్యవహారం అన్ని చూసిన తర్వాత ఇక ప్రజాస్వామ్యవాదులు ఎవరు, కాస్త పద్ధతిగా ఉండాలి సమాజంలో అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇక తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు మాట్లాడిన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, థర్డ్ పార్టీ వ్యక్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది అని మళ్ళా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తే ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాదు వీళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఆడియోలు వీడియోలు బయటకు వస్తున్నాయి, రోజుకో ఎమ్మెల్యే పేటరీ అయిపోతున్నారు, అధికారులను కొడుతున్నారు, ఉద్యోగుల్ని వేధిస్తున్నారు, సామాన్యుల్ని వెంటాడుతున్నారు, పింఛన్లు లేపేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే మరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని వీళ్ళని ప్రజలే ప్రశ్నించే అవకాశం ఉంది, సోషల్ మీడియాలో ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదంతా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెళ్తే తమ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడమే అన్న విషయం తెలుసు. ఇంకా పైగా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు కూడా భరించలేని స్థాయికి పరిస్థితులు వచ్చేసాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఏబిఎన్ టీవీ5లోనే కొందరు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి అయితే ఎమ్మెల్యేల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసు, ఎంత దారుణాలు జరుగుతున్నాయి, దోచి పడేస్తున్నారు ప్రజల్ని అని. ఒక మంత్రి తిరుపతిలో ఏకంగా రాసలీలలు నడుపుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే చెప్పేశారు. టీవీ5 ఛానల్లో అడ్సుమిల్లి శ్రీనివాస్, ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారు, వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆయన కూడా అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో సగానికి మందికి పైగా 2 చేతులు దోచుకోవడానికి, 2 చేతులు చాడక ఇంకా మరిన్ని చేతులు ఉంటే చాలా బాగుండు అన్నట్టుగా పేటరీ అయిపోతున్నారంటూ ఆయన కూడా వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. ఒక టీవీ5లో ఏబిఎన్ లో కూర్చొని ఇలాంటి వ్యాఖ్యలు అనలిస్టులు కానీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కానీ చేశారు అంటే ఆ ఛానల్కు ముందే సమాచారం ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది.
కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు, అలా మాట్లాడిస్తున్నారు టీవీ ఛానళ్ళ డిబేట్లలో అంటే తెలుగుదేశం పార్టీ మీడియా మీద కూడా విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ ఎమ్మెల్యేలు ఏదో చంద్రబాబు నాయుడు చేసి ఇది ఏ తప్పులనైనా మనం వెనుకేసుకు రాగలుగుతాం, కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ స్థాయిలో ప్రజల్ని పీడిస్తూ ఉంటే, ఈ స్థాయిలో దౌర్జన్యాలు దోపిడీ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ మనం సమర్థించుకుంటూ వస్తే అసలు మన మీడియా స్వరూపమే కోల్పోతాం, మీడియా అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇది విపరీతంగా మనకే డ్యామేజ్ చేస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన మీడియా సంస్థలు కూడా గుర్తించాయి. అందుకే ఎమ్మెల్యేని కంట్రోల్ చేయగలిగితేనే మాకు కూడా కొద్దిగా పరువు ఉంటుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అలా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, ఎన్నికలకు ముందు మద్దతు ఇచ్చిన రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, మేధావులు కావచ్చు, కొందరు సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా ఈ మధ్య మళ్ళీ మాట్లాడడం లేదు. వాళ్ళు కావచ్చు రకరకాలు రిటైర్మెంట్కు దాదాపు రిటైర్మెంట్ తీసుకొని మరీ ఎన్నికలకు ముందు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ ఈరోజు కొందరు తిరగబడుతున్నారు, కొందరు సైలెంట్ గా ఉంటున్నారు. అంటే కారణం అంతా ఏంటంటే ఈ ప్రభుత్వం పరిస్థితి చేయి దాటింది. అసలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పబ్లిక్ గా దోపిడీకి దిగుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సమర్థిస్తూ వెళ్తే వ్యక్తిగతంగా తమకు నష్టం అన్నది గుర్తించారు కాబట్టి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు, చాలా మందికి దూరంగా వెళ్ళిపోయారు ఇంకొద్దు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడం అని. కేవలం తెలుగుదేశం పార్టీలో ఉంటూ లబ్ధి పొందుతున్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బయట నుండి మద్దతు ఇస్తూ మాట్లాడుతూ అక్కడ నుంచి లబ్ధి పొందుతున్న ఇలాంటి వ్యక్తులు తప్పించి ఎలాంటి లబ్ధి లేకుండా రాష్ట్రం బాగుపడుతుందేమో తెలుగుదేశం పార్టీ వస్తే అని గత ఎన్నికలకు ముందు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ మాత్రం ఈరోజు వెనక్కు తగ్గేశారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా తమకు ఎలాంటి గుర్తింపు లేని వాళ్ళు కూడా ఎలాంటి ప్రయోజనాలు రాకపోవడాన్ని చూసి కూడా కొందరు ఓపెన్ గా తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మీదే నేరుగా దాడికి కూడా దిగుతూ ఉన్నారు, మాటల దాడికి. సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించే వైఖరి మునుముందు ఇంకా చాలా మందిలో తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ట్రెండ్.